గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గను ఎటు జెడ్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు శనిగరం ప్రాజెక్ట్ పొంగి పొరులుతుంది. ఒకసారి మనం ఇక్కడికి వచ్చినాం, మీకు క్లియర్గా చూపిస్తా. మనం ముందుకైతే వెళ్దాం. ఒకసారి మన సబ్స్క్రైబ్ అయితే కామెంట్ చేసిండు, బ్రో శనిగరం ప్రాజెక్ట్ తీయండి, వ్యూ బాగా వస్తుంది అని కోసం మేము వచ్చినాం. ఒకసారి చూపిద్దామని మీరు కూడా ఎవరైనా కామెంట్ చేయాలంటే చేయండి, మేము కూడా వచ్చి మేము వీడియో ఇస్తాం. గైస్ యాక్చువల్లీ అంటే మేము నిన్ననే వచ్చి నేను వ్యూ తీద్దాం అనుకున్నా, కానీ యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే మనం ఇంతకుముందు వచ్చినప్పుడు తంగనపల్లి ఉంది కదా, అక్కడ వచ్చేసి ఫ్లో ఇటు రానివ్వలేదు. దానివల్ల మనం అయితే బ్లాగ్ తీయలేదు. మీకోసం అయితే బ్లాగ్ ఫ్లో అయితే తక్కువైంది, అయినా కూడా మీకోసం ఇప్పుడు నిన్ననైతే విపరీతంగా భారీ అంతా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి అదంతా అంత వచ్చింది. కాకపోతే నిన్న తీద్దాం అనుకున్నా కానీ నిన్న ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల తంగనపల్లి కాడ మాకు ఇటు రానియలేదు. దానివల్ల ఇవాళ రావడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఎట్లా పొందుతుందో. మీరు చూసుకున్నట్లయితే గంగామాతకి ఫస్ట్ పూజ చేసి చూడొచ్చు ఇక్కడ ఊరు ప్రజలు. మీరు చూసుకున్నట్లయితే ఒకసారి వాతావరణం చూడండి, ఒకసారి ఆ కట్ట చూడండి. నిన్న ఫ్లోయింగ్ అనేది వెళ్ళడం వల్ల ఈ కట్ట కంప్లీట్ గా మునిగి వాళ్ళు నిల్చున్నారు కదా, ఆ పైనుంచి పోయింది. మీరు ఒకసారి అయితే రౌతులను చూసుకున్నట్లయితే నిన్ననైతే ఒక్క రౌతు కూడా కనిపించలేదంట. ఫ్లోయింగ్ అనేది ఆ చెట్టు మీదకి వెళ్ళి పోయింది, ఆ చెట్టు వంగింది కదా, తెలుస్తుంది కదా మీకు, ఆ చెట్టు మీదకి వెళ్ళి వంగిపోయింది. ఒకసారి మనం అయితే అక్కడ పోయి పోవడానికి ట్రై చేద్దాం. మీకోసం, కేవలం మీకోసం అది పోయి ఆ లొకేషన్ కూడా మంచిగా మీకు క్లియర్ గా చూపిస్తా, ప్లస్ ఎక్స్ప్లెయిన్ కూడా చూపిస్తా. ఈ ఫ్లోయింగ్ కి చల్లగా వచ్చి తాకుతా అంటే ఎంత అయి ఉందంటే హైలైట్ అంటే పాల చినుకులు వచ్చినట్టు చల్ల వచ్చినట్టు చూడండి ఎంత తాకుతుందంటే బ్రహ్మాండంగా హైలైట్ ఉంది. మేమైతే ముందుకెళ్తున్నాం, మాకైతే చెప్పులు లేవు, కానీ ముందరైతే రౌతులు అయితే కోసుకోపోతున్నాయి. మీకు తెలుస్తే కొంచెం చిన్న చిన్న అయితే కోసుకోబోతున్నాయి. చూద్దాం ముందు ఎట్లుంటాయో. గైస్ ఆ ఫ్లోయింగ్ ఇట్లా పడుతుంటే తిరుగల్లు వచ్చి మీద పడుతుంటే ఏమన్నా ఫీలింగ్ ఉందా? అక్కడ మన స్టార్టింగ్ నుంచి ఇక్కడ రాగా ఫ్లోయింగ్ వస్తుంది. ఆ ఫ్లోయింగ్ అంటే ఒక దగ్గర నుంచే అవుతుంది. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మా జూమ్ చేస్తాను, అక్కడ నుండి కంప్లీట్ గా ఇక్కడ నుండి ఈ కోస వరకు క్రేజీ అంటే క్రేజీ వీడియో. గాయస్ అయితే ఇక్కడికి లాస్ట్ మనమైతే ఇట్లా పోవడానికి ట్రై చేద్దాం. ఇట్లా ఒకసారి అక్కడ వ్యూ కూడా మొత్తం మీకు చూపిస్తా. ఫ్లోయింగ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పోతుందో చూడండి. చూసుకున్నట్లయితే కోయడ మండలం నుంచి సిద్దిపేట వేలు శనిగరం ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే అది చూడండి, ఎక్సలెంట్ అంటే హైలైట్, మైండ్ బ్లోయింగ్ ఉంది. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఒక కట్టుండే అట్లా గద్దెలైతే ఇక్కడ రాకుండా ఆ గద్దె కూడా ఒప్పుకుంది కంప్లీట్ గా. మనం ఒకసారి ఇందులో చూసినట్లయితే మనకు చేపలు అనేది ఎగురుతున్నాయి పైకి. ఒకసారి మీకు చూపిస్తా, మరి ఎగురితే లేవో మనకు తెలియదు. ఒడ్డుకైతే చేపలు అయితే పడతాను, మీరు ఒకసారి చూడొచ్చు. బ్యూటిఫుల్ లొకేషన్. ఇప్పుడు ఈ ఫ్లోయింగ్ అనేది ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూపెట్టాం తంగనపల్లి నుంచి అటు పిల్లావు నుంచి మా వింజపల్లి నుంచి అటు కరీంనగర్ డ్యామ్ లకు అయితే ఈ వాటర్ అయితే ఫ్లోయింగ్ అనేది పోతూ ఉంటది. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు చేపల వార్తలు చూసినాం, అక్కడ ఈ కట్ట అనేది తెగింది చూడండి. ఈ ఫ్లోయింగ్ అనేది నెల కట్ట ఎగి అటు బాయిల కాడికి పోయే తోవ అయితే క్లోజ్ అయింది. ఇప్పుడు ఆనంగా అయితే కష్టం పోవడానికి, అందుకే వాళ్ళు వచ్చి అంటే సంథింగ్ ఏమో వాళ్ళ బాయిక అయితే వేరే పనులు పెండింగ్ అవడం వల్ల వేసుకుంటారు. చేపలు అయితే భలే పడుతున్నారు అందరూ. వాళ్ళైతే ఆల్మోస్ట్ సంచి నింపులు చేపలు. నాకైతే శ్రీశైలం అయితే మేము డ్యామ్ ఉన్న గేట్లు ఎక్కినప్పుడు అయితే చూడలే,
అయితే ఇప్పుడైతే ఇదే శ్రీశైలం ప్రాజెక్ట్ అన్నట్టే ఫీలింగ్ వస్తుంది మాకైతే. మీద పడతా అంటే ఎంత గాయ్స్. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడు శనిగ్రామ్ వాటర్ ఫాల్స్ అంటే ఇంతే. ఇక నేనైతే ఇప్పుడు వెళ్తాను వాగు ఎక్కడైతే పొంగుతుందో మీకు క్లియర్ గా చూపిస్తా. ప్లస్ ఇప్పుడు మనం తంగలపల్లి పోదాం, తంగలపల్లి బ్రిడ్జ్ అడుగు పెట్టి తర్వాత మా విలేజ్ లో వాగు. ఇప్పుడు ఈ వాగు వచ్చేసి తుమ్మయ్య వాగు అంటారు. మా విలేజ్ వాగు కూడా మీకు చూపిస్తా, ఎట్లా పొంగిపోర్లిందో ఇంకా మొత్తం క్లియర్ గా మీకు చూపిస్తా. మాక్సిమం అయితే ఇంకా అక్కడికి పోవడానికి ట్రై చేస్తున్నా, కానీ ఇక్కడ కాలువలో ఉంటే చక్కగా నొప్పి ఇస్తుంది. నాకైతే ఓన్లైన్ సిచ్యువేషన్ లో ఉన్నా. మాక్సిమం సార్ కదా ట్రై చేస్తాం మీకోసం. ఇక్కడ నుంచి అది జంప్ అయినా మరి ఇవే తగ్గించుకుంటే మంచిది. గాల్లో పోతే గాయ్స్ ఫ్లోయింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్ లో. ఇక్కడే ఉండిపోపు చేసింది నాకైతే కంప్లీట్. మీరు చూసుకున్నట్లయితే ఈ శనిగ్రామ్ ప్రాజెక్ట్ చూడడానికి తరలి వస్తున్న ప్రజలు. అట్లే ఇంకో విషయం ఏంటంటే ఈ వాటర్ కూడా చేపల వాసన వస్తుందంట, స్మెల్ వస్తుంది కంప్లీట్ గా. గాయ్స్ మన సబ్స్క్రైబర్ శనిగ్రామ్ ప్రాజెక్టు బ్లాగ్ దిగి బ్రో అని చెప్పి కామెంట్ చేసిండు. మేమైతే ఇప్పుడు శనిగ్రామ్ ప్రాజెక్ట్ బ్లాగ్ అయితే తీసినాం. ఈ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఆ వీడియో కూడా మీకు ఇందులో వీడియోలో పెడతా చూసండి. మీరు కూడా ఏమన్నా లొకేషన్ కనుక ఎక్కడ ఉంటే బ్రో అని కింద మెన్షన్ చేయండి, కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసి బ్రో ఈ బ్లాగ్ తీయాలంటే మేము మాక్సిమం తీయడానికి ఆ బ్లాగ్ ట్రై చేస్తాం. ఫైనల్ అయితే వీడియో ఇక్కడ శనిగ్రామ్ అయితే కంప్లీటెడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. మీరు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు తంగనపల్లి పిల్లి ఆవుల మీద ఉన్నాం. ఒకసారి మీరు ఫ్లోయింగ్ చూడొచ్చు. నిన్ననైతే ఇటు మొత్తం ఆఫ్ నుంచి ఇంకోసారి కంప్లీట్ అట. ఇప్పుడు పొక్లిన్ తోటి మొత్తం క్లియర్ ఎత్తులు, చెత్త చెదారం కట్టి ఉంటే దాని క్లియర్ ఎత్తులు. అది క్లియర్ అయిపోయినాక బండ్లు ఫ్లోయింగ్ కొంచెం తక్కువ అయినాక ఆటోమేటిక్ గా వెళ్ళిపోవచ్చు. అటు బండ్లు అక్కడ ఆగినాయి, ఇటు బండ్లు ఇక్కడ ఆగినాయి. అవి పోయినాకనైతే మనం కూడా అటు పోవడానికే వచ్చినాం. కాకపోతే ఈ ఫ్లోయింగ్ ఉందని చెప్పి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేద్దామని చెప్పి ఆగినాం. చూద్దాం ఒకసారి ఎట్లుంటుందో. ఇక ఫ్రెండ్ అయితే మన ఫిషింగ్ హంటింగ్ వాడతారు, చేపలు వాడతారు చూడండి ఒకసారి మీరు. ఇదే వచ్చేసి సిద్దిపేటకును ప్లస్ కరీంనగర్కి తంగనపల్లి వాళ్ళు ఇట్లా కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది మెయిన్ తోవ. ఇది మొన్న నైట్ వర్షానికి బీభత్సం వర్షానికి అయితే మొత్తం వాగు అయితే పొంగిపోర్లి. శనిగ్రామ్ ప్రాజెక్టు మొత్తం పొంగిపోర్లి. ఇక్కడ ఇటు ఫ్లోయింగ్ అనేది ఎక్కువ అయింది. ఈ ఫ్లోయింగ్ జరగడం వల్ల ఈ రోడ్డు మొన్ననే రీసెంట్లీ బ్రిడ్జ్ అనేది రీసెంట్లీ కట్టిల్లు. దీనికి కొంచెం డ్యామేజ్ కూడా అయింది. రోడ్డు కూడా మొత్తం పగిలిపోయింది. మీరు చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి అటు సైడ్ ఆ పలిగిపోయిన రోడ్డుని తీసి ఇటు కింద ఎత్తులు డైరెక్ట్ వాటర్ లో చూడండి ఒకసారి మీరు చూస్తున్నట్లయితే ఇటు జేసీబీ తోటి అయితే మొత్తం క్లియర్ ఎత్తారు రోడ్డును. ఈ ప్రాజెక్టు వల్ల ప్లస్ తెనుగోళ్ళకు కూడా అంటే ముదిరాజు వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం. కొన్ని లక్షల చేపలు మొత్తం పోయినాయి. చూడండి నన్నే చూడండి, నాకైతే కాళ్ళ నీళ్ళు అయితే వాటర్ అయితే ఇక్కడ వస్తున్నాయి, మోకాళ్ళ వరకు వస్తున్నాయి. అటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే బండ్లతోటి వేడి ఎత్తులు ఎప్పుడు పోదామా అని చెప్పి. కాకపోతే కొంచెం టైం పడుతుంది, అంత క్లియర్ అయి చేసే వరకు ఇంకో మినిమం ఒక ½ అవర్ పడుతుంది. నిన్నటికి వాటికి పరిస్థితి సిచ్యువేషన్ ఏంటంటే ఇది సిచ్యువేషన్. నేనైతే మొత్తమే పోరాలేదు ఇటు సైడ్ నడుచుకుంటూ మరి తో ఎట్లుంది ఇంకా చూద్దాం ఒకసారి. రోడ్ అయితే కింద అయితే కంప్లీట్ గా గుంతలు అయితే అయినాయి. ఫ్లోయింగ్ కి అయితే కొట్టుకపోయింది మొత్తం తోవ. గాయ్స్ మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఇప్పుడు మనోడు చూపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం నిల్చున్న దాకా ఫ్లోయింగ్ అయితే తక్కువ ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి అటు ఆ జేసీబీ ఉంది కదా, ఆ జేసీబీ వరకు అయితే ఫ్లోయింగ్ అనేది బాగుంది. మనం ఇట్లా అడిగేస్తే మన కాలు కొంచెం ఇట్లా పోతుంది. అది మనం ఒక 5-10 మినిట్స్ అయితే మనం వెయిట్ చేస్తే మాత్రం ఫ్లోయింగ్ అనేది తక్కువ అయితే తక్కువ అయినాక మనం అటు ముందు పోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా రూమర్స్ ఏంటంటే ఇక్కడ వాగుల మన కాశీ నుండి లేడీ అఘోరాలు వచ్చి
ఈ వాగులో అయితే పూజలు చేసిల్లట. ఆ పూజల ఎఫెక్ట్ వల్ల ఈ వాగు అనేది పొంగి పొర్లుతుందట. అది రూమర్స్ అయితే క్రియేట్ అయినాయి. ప్రజెంట్ మా కోయడం మండలంలోనైతే అదే రూమర్స్ అవుతుంది. వాళ్ళ వల్లనే వాళ్ళు ఏమో సంథింగ్ పూజలు చేయడం వల్లనే ఈ వాగు అనేది పొంగి పొరుతుందని అనుకుంటున్నారు అందరూ. మరి ఎగ్జాక్ట్లీ అదో కాదో మాకైతే తెలియదు. గాయస్ మీరు చూసుకున్నట్లయితే నాకు మెయిన్ తోవ కరీంనగర్ అయినా సిద్దిపేట అయినా రైతులు బాయల కాడికి పోయినా మెయిన్ తోవ ఇదే. ప్లస్ స్కూల్ కూడా ఇదే తోవ. ఇప్పుడు స్కూల్ ఈ ఫ్లో వచ్చడం వల్ల స్కూల్ కూడా బంద్ ఒకసారి చూడండి. చూసుకున్నట్టయితే నిన్న వర్షానికి అయితే రోడ్ చూడు ఇదంతా వలిగిపోయింది. లోపల మట్టి అయితే పోయింది. ఒకసారి చూడండి మొత్తం ఏంది కిందికెళ్ళి మొత్తం ఫ్లో తక్కువైంది. ఇప్పుడు ఎవరాక బీభత్సంగా పోయింది. పెరుగుగడ్డ ఏరియా ఇదేదైతే పెరుగుగడ్డ పోతుంది లెఫ్ట్ సైడ్. మొన్న అయితే ఇంతగానం లేదు ఫ్లో. నిన్న నైట్ ఇంకా భారీ అనుకుంటే నిన్న నైట్ భారీ వర్షం పడ్డది. వర్షం కంప్లీట్ గా మీరు చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఈ రౌత్ ఎట్లా పేడిసిల్లో చూడండి. కరెక్ట్ వేరే చిన్న ఒక స్టెప్ సందు దొరికినట్టుంది. ఆ సందులోకి వెళ్ళి ఒకటే స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూలిపోయింది. ఈ చక్కగా కట్టినే కట్టలేదు చెక్ డ్యాము. మొన్ననే రీసెంట్లీ మొన్ననే కట్టిల్లు. ఒకసారి మీరు అటు చూసుకున్నట్లయితే అటు చెక్ డ్యామ్ ఇట్లా అడ్డం కట్టిల్లు చూసిన ఆ అడ్డంది ఇటు కట్టలేదు. చూడండి ఇదైతే మొత్తం పొలాలు అన్ని మునిగిపోయినాయి కంప్లీట్ గా. పాపం రైతులకైతే ఇబ్బంది ఎప్పటికున్నా. ఏం కట్టుడేమో ఫ్రెండ్స్. మన వర్షం వచ్చే సిచ్యువేషన్ లో కడతారు, బాగా వచ్చే సిచ్యువేషన్ లో కడతారు, మళ్ళీ ఇసి పెడతారు, మళ్ళీ కడతారు, మళ్ళీ ఆగత్తాన్ని మళ్ళీ ఇసి పెడతారు. ఇక అదే పని అవుతుంది. కాంట్రాక్ట్ కంప్లీట్ ఒకసారి ఎట్ టైంలో మొత్తం కంప్లీట్ చేస్తలేడు. మా తరఫున అయితే ఒకసారి కంప్లీట్ చేస్తే మా రైతులకు కూడా కొంచెం బెనిఫిట్ యూజ్ ఉంటుంది. కానీ ఇట్లా మీరు చేసినా కొద్ది తెక్కుంటా పోతా అంటే మళ్ళీ తీసుకొచ్చి చేయాలంటే డబల్ అయితే రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఇదంతా పొలాలు మొత్తం మునిగిపోయినాయి. పైప్ లైన్లు చూడండి తేలినాయి బయటికి. మీరైతే చూసుకోండి ఒకసారి. బాగా అయితే నిన్న దానికంటే వాళ్ళ భారీ అంటే భారీ మొత్తం ఆ ఓటు ఈ ఓటు పట్టుకొని వస్తుంది. మీరు ఒకసారి చూడండి అక్కడ కట్టకు రౌతు మొత్తం ఎక్కడి నుంచి అక్కడ ఏర్చిల్లు కదా. ఇటు సైడ్ కూడా మొత్తం అటు కంప్లీట్ అక్కడ ఏరలేదు. మళ్ళీ ఇటు కూడా ఇక్కడ రాకనే ఏర్చిల్లు. ఆ పోవడం వల్లనే మధ్యలో మీకు కనిపిస్తుంది పర్రెలు అట్లా పడి కట్ట అంతా దిగుతుంది. అట్లా ఎగింది అనుకో ఈ వాటర్ అనేది అటు పొలాలకు పోయి ఆ రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది చాలా. మన చేతికి అయితే రాదు పంట. రైతులు అయితే లాస్ కావాల్సిందే కంపల్సరీ ఈసారి. మీకు ఈ తొవ్వ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే తొవ్వ. ఈ రైతులు అయితే ఇక్కడ నుంచి వచ్చి బండి ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇటు బయట పొలాలు కనిపిస్తున్నాయి కదా వాటికి పోతారు కరెంట్ పెట్టడానికి. వాళ్ళ పొలాలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ ఉంటే వాటికి నీళ్లు పెట్టడానికి అయితే పోతారు. మరి ఇప్పుడు అయితే వీటికి పక్కన సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇళ్ళనైతే నడుము కాడికి వస్తాయి వాటర్ కంపల్సరీ మునుగుతాం కంపల్సరీ. చెట్టు జొన్న చెట్టు చూడండి ఒకసారి ఎంత హైట్ ఎంత ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. మొత్తం అదే మునిగింది. నేను కూడా కంప్లీట్ ముడతా. ఇప్పుడు ఈ తోవ మొత్తం బ్లాక్. రైతులు రావడానికి కూడా ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బంది చాలా. ఒకసారి మీరు అటు సైడ్ కట్ట చూసుకున్నట్లయితే చూడండి రౌతు. ఆ రౌతు ఇంకా కిందికి ఉంటుంది. వాటర్ అయితే అంత ఫ్లోలో వచ్చినాయి. అటు సైడ్ ఆ పొలాలు కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ పోవాలంటే మళ్ళీ కోయడం మీదకి తంగనపల్లి పార్క్ చేసుకోవాలి. మళ్ళీ పార్క్ చేసి పొలాలకు రావాలంటే 2-3 కిలోమీటర్లు నడవాలి ఖచ్చితంగా వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి బండి అవైలబుల్ అయితే బండి తోవ అయితే లేదు ఇక్కడ దాకా. 2 వీలర్స్ కూడా లేవు కనీసం. వచ్చి నడుచుకుంటూ రావాలి. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ చూడండి. ట్రాన్స్ఫారం చూడండి ఎంత మునిగిందో. అటు సైడ్ ఆ పొలం కనిపిస్తున్నాయి, అటు సైడ్ అవంతా పొలాలు. ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం కడాల ఒక చెట్టు కనిపిస్తుందా మన ఇంటి షార్టర్ డబ్బా మునిగింది చూడండి ఒకసారి. మీరు చూడండి ట్రాన్స్ఫారాలే మునిగినాయి. ట్రాన్స్ఫారం కంటుంటే దాని గద్ద కూడా ఇంకా మస్తు లోపడుకుంటది. అది ఆ ట్రాన్స్ఫారం నాకు అందరూ అక్కడ మునుగుతా కంప్లీట్ గా మొత్తం. మీరు చూసుకున్నట్లయితే మనం శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం. మన బింజపల్లి శ్మశాన వాటిక ఇది. ఒకసారి మీరు అయితే చూడండి శ్మశాన వాటిక మొత్తం ఎంత మునిగిందో ఒకసారి చూడండి. మొత్తం కంప్లీట్ ఇంతవరకు అయితే ఓపెన్ కాలే చేయలేదు, జస్ట్ కట్టి ఇష్టపెట్టిలు అంతే. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీకు పదన కనిపిస్తుందా, ఆ పదన కాడికి వాటర్ ఫ్లోయింగ్ ఉండే, ఇప్పుడు తక్కువైంది వాటర్ ఫ్లోయింగ్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఫ్లోయింగ్ చూడండి. ఒకసారి చూస్తే మీ లోపల కూడా ఒకసారి మా రూమ్ లోపల జూమ్ చేసి చూస్తాడు. వాటర్ ఇంకా అట్లే ఉన్నాయి, ఆగి ఉన్నాయి చూడండి. శ్మశాన వాటిక అయితే ఒకసారి అటు చూడండి, ఒకసారి మాడు చూపిస్తాడు. లోపలిగా అంటే స్నానాలు చేసి డ్రెస్సింగ్ చేంజ్ చేసే రూమ్ ఇది. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే దానికి ఒక డోర్ లేవు, ఎవ్వి లేవు, ఏం లేవు. ఇంకా వేరే విలేజ్లో అయితే ఎప్పుడో ఓపెన్ అయినాయి, మా విలేజ్ అయితే గట్లే ఉన్నది ఇప్పుడు మొత్తం అయితే. డంపింగ్ యార్డ్ చూడండి ఒకసారి. మన డంపింగ్ యార్డ్ కాడికి అయితే వాటర్ వచ్చినాయి. ఫ్లోయింగ్ చూడండి ఒకసారి ఎట్లున్నాయో.
చూడండి ఫ్రెండ్స్, ఇది మా డంపింగ్ యార్డ్. డంపింగ్ యార్డ్ కాడ చూడండి వాటర్ ఎట్లా ఫ్లో అవుతున్నాయి, ఎట్లా ఇంకా ఇంత ముందు అయితే ఆ గోడ మొత్తం కనిపించలే, మొత్తం మునిగి ఇప్పుడే అట్లా కనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇది లోపలికి మా విలేజ్ లోపలికి పోయే వాటర్ ఇది. చూడండి ఒకసారి అలా మీకు చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి అటు చూడండి, వాటర్ ఎక్కడ రాకుండా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే అంతగానం ఫ్లోయింగ్ వచ్చింది, నైట్ అంతగానం వర్షం వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇక చూడు మా తోబకి ఎంత ఇబ్బంది అవుతుందో. ఇక చూడు ఇది మా పరిస్థితి. చేపలే తప్పుతున్నాయి. నేను ఒక చేప పట్టి చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడైతే కనిపించినాయి ఇక్కడ, అయితే నా చెరువు తాకుతున్నాయి. నా లోపల ఆయన పెట్టినా, నా ఆయనకైతే చేపలు లాక్కున్నాయి. షాప్ హంటింగ్, చేప దొరికింది. చూడండి గాయస్, చేప చూడు.